Hello, sweet people. My name is Krishika Reddy. Welcome to my channel, Sweet Sisters World. సో ఈరోజు అయితే మేము డికాథలాన్కి వచ్చాము. ఇది ఎర్రమంజిల్ మాల్లో అయితే ఉంది. దిస్ ఇస్ ఇన్ హైదరాబాద్. సో సైకిల్స్ చూడండి. సో మేము డికాథలాన్కి వచ్చిన రీజన్ ఏంటంటే మా స్కూల్లో స్కేటింగ్ పీరియడ్ ఉంది. సో స్కేట్స్ నా దగ్గర లేవు, దాన్ని పర్చేస్ చేయడం కోసమని ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ థింగ్స్ కనపడడం వల్ల మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే అనుకున్నాను. సో ఇక్కడ చాలా డిఫరెంట్ సైకిల్స్, ఫస్ట్ సైకిల్స్ సెక్షన్ వచ్చింది. సో ఇక్కడ సైకిల్ కావాల్సిన హెల్మెట్స్, గియర్, ఇంకా సైకిల్స్ పెద్దవి కూడా ఉన్నాయి. సో ఇదేమో సెకండ్ సెక్షన్ అనమాట. సైకిల్స్ పక్కనే స్కేట్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ స్కేట్స్ ఉన్నాయి. అంటే ఒక సీల్ ఓపెన్ చేసిన ప్రోడక్ట్ కూడా ఉంది, మనము ట్రై చేయడానికి ఒకవేళ మనకు సూట్ అవుతుందా లేదా అని. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ స్కేట్స్ ఉన్నాయి అండ్ టైప్స్ కూడా అనొచ్చు. సో టీనేజర్స్కి కలర్స్ అండ్ డికాథలాన్ ఇస్ ద బెస్ట్ మాల్, షాప్ ఫర్ స్పోర్ట్స్. సో ఇక్కడ హెల్మెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళ ప్రొడక్ట్స్ చాలా స్టిఫ్గానే ఉంటాయి. సో ఇదేమో గియర్ సెక్షన్ అనమాట. హెల్మెట్స్ చూస్తున్నాను నేను అక్కడ. గియర్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. మనకి ఎల్బోకి, నీకి, హెడ్కి, హెడ్ అది కాదు, పామ్కి, హెష్వి అనమాట. ఇదేమో బిగినర్ స్కేట్స్ అనమాట. అంటే జస్ట్ షూకి అటాచ్ చేయాలి. ఇదేమో పెద్ద స్కేట్. సో ఇదేమో డాట్స్ బోర్డ్ కనిపించింది అనమాట హెష్వికి. డాట్స్ ఫస్ట్ టైం కదా చూడడము, ఇదేంటి అతుక్కుంటుంది అని తను సర్ప్రైజ్ ఫీల్తో తను ఏదో చేసేసేసింది, సాధించింది అన్నట్టు చేసి చూపిస్తుంది. తనకు తెలీదు కదా, బికాస్ షీ ఈజ్ అ లిటిల్ గర్ల్. అండ్ ఇది క్రికెట్ సెక్షన్, క్రికెట్ ఏరియా. ఇక్కడ బ్యాట్స్, బాల్స్ అండ్ క్రికెట్ గియర్ ఉన్నాయి. సో ఇక్కడ అవే ఉన్నాయన్నమాట, బాల్స్. అండ్ ఇదేమో కొన్ని ఎక్సర్సైజ్ మషీన్స్ ఉన్న సెక్షన్. జస్ట్ స్కేటింగ్ సెక్షన్కి ఎదురుగా ఉంది. సో ఇది ఎక్సర్సైజ్ సెక్షన్స్ అనమాట. నేను అది చేశాను. నెక్స్ట్ దిస్ ఈజ్ ద హాల్వే ఆఫ్ ద సెక్షన్స్. ఆ సెక్షన్కి పేరేం లేదు, అట్లా కానీ కొన్ని సెక్షన్స్ పర్టిక్యులర్గా ఉన్నాయి. కొన్నేమో సైకిల్కి రిలేటెడ్, కొన్నేమో స్కేట్స్కి, కొన్నేమో వాటికి, కొన్నేమో వీటికి, అలా. అండ్ దీస్ ఆర్ ఆల్ ద సెక్షన్స్. ఇదేమో ఒక ప్రతి హాల్లో ఒక 2, 3, 4, 5 దాకా ఉంటున్నాయి ఇలా. సో ఇందులో ఏమో బాల్స్ ఉన్నాయి చూసారా, అటు ఇటు అన్ని వాటర్ బాటిల్స్ అవి ఇవి ఉన్నాయి. సో ఇవి ఏంటో మరి స్క్వీజ్ చేసేవి, బయటికే రావట్లేదు. అసలు ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదు, కాబట్టి అక్కడే చేసి చూపించాను. ట్రై చేసినా రావట్లేదు. సో నెక్స్ట్ దీస్ ఆర్ సమ్ హైడ్రేషన్ పౌడర్ ప్యాక్స్. మనము నీళ్ళలో కలుపుకొని తాగేయచ్చు. మన లో ఎనర్జీ ఫీల్ అయితే స్పోర్ట్స్ పర్సన్కి బాగా ఉపయోగపడుతుంది. అందుకనే కదా డికాథలాన్ ఉంది. ఇదేమో షూస్ సెక్షన్. సో కొన్నిటికి పర్టికులర్గా ఉన్నాయి, కొన్నిటికి లేవు. ఇవి రన్నింగ్ షూస్ అలా. అవేమో క్లోత్స్. సో ఇదే ఆ క్లోత్ సెక్షన్ అండ్ షూస్ది. సో హెచ్వికి ఒక మసాజర్ కనిపించింది. సో ఇదేమో ఒక క్యాంపింగ్ కోసం అనేసి ఇలా చేశారు. క్యాంపింగ్ కూడా ఒక స్పోర్ట్స్ రానే కదా. ఇంకా హెచ్వి టెంట్ లోపలికి వెళ్ళింది. టెంట్ కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో ఇది 2499 రూపీస్.
ఇంకా నెక్స్ట్ దాని పక్క డికాథ్లాన్లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయంటే చూడండి. ఈ స్టిక్స్ ఏంటివో కూడా అర్థం కావట్లా, అట్లున్నాయి ఈ ప్రొడక్ట్స్ ఏంటివో కూడా అర్థం కావట్లా. సో ఇదేమో క్యాంపింగ్ వాళ్ళకి ఆఫ్ కోర్స్ నెట్స్ పక్కన క్యాంపింగ్ వాళ్ళవే కదా ఉండేది. సో ఇదేమో స్విమ్మింగ్ సెక్షన్, స్విమ్మింగ్ గియర్. ఇంకా మనం ఫ్రిస్బీస్ చూస్తున్నారు కదా, కొన్ని ప్లేట్స్ లాగా ఉన్నాయి. సో ఇది స్విమ్మింగ్ సెక్షన్కి రిలేటెడ్. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాయి, కానీ స్విమ్మింగ్ సెక్షన్స్లో తప్పుతాయా? ఇక్కడే ఉండాల్సింది, మరి ఎక్కడ పోతాయి? సో ఇది అన్ని స్విమ్మింగ్ వేర్ అన్ని సైజెస్కి ఉన్నాయి. సో I don't know about clothes in Decathlon, but the gear, the shoes, the everything is best. I hope the clothes are also best. ఇవేమో ఆ ఫ్రిస్బీసే. ఇది ప్లాస్టిక్. ఒకవేళ మీకు ఫ్రిస్బీ కావాలనుకుంటే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చెప్తా. ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి, దాని క్యాప్ తీసుకోండి, ఇంకా ఏముంది అలా అలా ఎసిరేసుకుంటూ ఆడుకోండి, అయిపోయి. స్టీల్ ఫ్రిస్బీ కావాలా, ఒక ప్లేట్ తీసుకోండి, మరీ పెద్దది కాదు, పెద్దది కావాలంటే పెద్దదే అలా. ఇదేమో ఇయర్ ప్లగ్స్ అనమాట. సో ఫ్రిస్బీస్ ఏం లేదు, అవి కొంచెం క్వాలిటీ ఉంటాయి ఆడుకోవడానికి. రబ్బర్ ఉంటే బెటర్. సో దాని గురించి ఎంతసేపు చెప్పాను. ఇవేమో గాగుల్స్ అనమాట, ఇవేమో ప్యాక్డ్ గాగుల్స్. సో గాగుల్స్ 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 గాగుల్స్. సో నెక్స్ట్ ఏమో ఇది హెడ్ పైన వేసుకుంటారు కదా హెయిర్ తడవకుండా. సో అలా కనిపించినప్పుడు నొక్కకుండా ఆగుతాయా మన హ్యాండ్స్. సో ఇదేదో మేనకేనా. ఇవి కూడా ఫ్రిస్బీసే, కానీ రబ్బర్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఆ స్విమ్మింగ్ సెక్షనే. సారీ ఫ్రెండ్స్, మళ్ళీ ఇటు వస్తున్నాను. ఈ డికాథ్లాన్ ఎంత పెద్దగా ఉందంటే అటు ఇటు తిరిగి తిరిగి మళ్ళీ ఈ సెక్షన్కే వచ్చాను. అంత దారి మర్చిపోతున్నాను అనమాట. స్పెషల్ థింగ్స్ చూపిస్తున్నాను. ఇదేమో క్యాప్స్, నేను ఇందాక కవర్ చేయనివి ఇప్పుడు కవర్ చేద్దాం. ఇంకా ఎందుకంటే మనకి వేరే దారేం లేదు వెళ్ళడానికి. సో ఓవర్లుక్ చేశారా? ఇదేదో వెరైటీ ఉంది, ఏంటి అసలు అది. సో ఇదే మనం ఇందాక చూడని ఒక వెరైటీ ఫ్రిస్బీ. అదేదో లైన్స్ బయట ఉంటాయి అనుకోండి, జస్ట్ డిజైన్. సో టెక్స్చర్ ఇదేమో ట్రాఫిక్ పోలీస్ వేసుకునే జాకెట్లా ఉంది. ఇది కూడా స్విమ్మింగ్ గేరే. ఏదో ఫ్లవర్ కనిపించింది, బాగుంది అనిపించింది, తీసాను. ఇక్కడ వాటర్ బాటిల్స్, మళ్ళీ అదే టెంట్. తిరిగి 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 ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యానో అక్కడికే వస్తున్నాను. స్కేటింగ్ సెక్షన్ మళ్ళీ అస్సలు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో అది. ఓ మై గాడ్, ఓ నో, మళ్ళీ స్విమ్మింగ్ సెక్షన్కే వచ్చాము. Please enjoy the swimming section very much. Way too many times. Oh my god, let's get out of here. And ఇది ఇంకొక సెక్షన్, ఇది హాల్వే అనమాట. ఇక్కడేమో ట్రెక్కింగ్ సెక్షన్ ఉంది, అండ్ ట్రెక్కింగ్ వాళ్ళకి ఉపయోగపడే క్లోత్స్, క్యాప్స్, బ్యాగ్స్, ఒక మాటలో అంటే వాళ్ళకు ఉపయోగపడే థింగ్స్. ఇదేమో షటిల్ సెక్షన్ అనమాట, బ్యాడ్మింటన్ సెక్షన్, బ్యాట్స్, కాక్స్ ప్యాక్స్, ఇంకా ఒక చిన్న ప్లేస్ వేర్ వీ కెన్ ట్రై అవుట్. ఇది డికాథ్లాన్ పైన ఉంది, ఇదేమో కింద ఫ్లోర్ అనమాట. సో మీకు ఇది చూపిస్తాను. బాగుంది కదా, ఒక క్యాసిల్ లాగా కనిపించింది పైన. ఎలివేటర్ తీసుకుందాం అనుకుంటే. సో రౌండ్గా తిరిగి చూపిస్తాను మీకు, బ్యాక్ ఏముంది, ఫ్రంట్ ఏముంది. నేను మొత్తం చూపించేశాను, అంటే చూసేసాను, మీరు చూడాలి. ఇక్కడ యూనికార్న్
అండ్ అది యూనికార్న్లా అనిపించట్లేదు. అక్కడ పారాషూట్, సో దాన్ని ఒక హార్స్ అందాం మనము, ఇంకొక హార్స్. ఇవి లగేజెస్ అనమాట, చూసుకోకపోతే దాని మీద పడేదాన్ని. హార్స్ హార్స్ హార్స్, ఇదేమో మన బ్యాక్ ఆఫ్ ద ప్యాలెస్ ఆర్ కింగ్డమ్, ఏదో ఒకటి. అండ్ ఇటువైపు ఒక ట్రీ విచ్ ఈజ్ మేపుల్ ట్రీ మేబీ. ఓ దీనికి ఫేస్ ఉంది, మేపుల్ అని అనుకుంటా. దీని ఐస్ చూసారా ఎలా ఉన్నాయో, ఒక ఏదో వీల్ ఉంది. దిస్ ఇస్ అ యూనికార్న్ మేబీ బికాజ్ ఇట్స్ వైట్ ఇన్ కలర్. సో ఇదే మన హౌస్. నేను డికాథ్లాన్లో ఫైనల్గా ఏమైతే ఐటమ్స్ తెచ్చుకున్నానో ఇప్పుడు చూపిస్తాను. వీళ్ళు పేపర్ బ్యాగ్లో అయితే ఇచ్చారు. ఫస్ట్ ఐటమ్ హెల్మెట్. నా స్కేటింగ్ విత్ థీమ్ పింకే, సో ఇది హెల్మెట్ అనమాట. దీనికి ఒక చిన్న బుక్ ఉంది, లోపల హెల్మెట్ గురించి రాసుంది. సో ఇది మన పింక్ హెల్మెట్. అండ్ మీరు గెస్ట్ చేసినట్లే పింక్ స్కేట్ షూస్. షూస్ అందరూ అనుకుంటా, స్కేట్స్. సో దీస్ ఆర్ స్కేట్స్. రివర్స్లో పెట్టాను. సో రైట్ దానికి బ్రేక్ ఉంటుంది, జస్ట్ ప్లాస్టిక్నే బ్రేక్, ఓన్లీ ఫర్ రైట్. నెక్స్ట్ అవర్ గియర్. యాక్చువల్గా నా స్కేటింగ్ నుంచి కొంచెం కూడా తెలియదు కాబట్టి గియర్ తీసుకుంటే కంపల్సరీ. సో ఇప్పుడు మనం గియర్ ఓపెన్ చేద్దాం. ప్యాక్ ఓపెనింగ్ కటింగ్ ఇంకా కట్ చేస్తున్నాను. సో ఓకే, సో లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్. ఏ గియర్. సో ఇది నీకి, ఇది ఎల్బోకి, ఇదేమో పామ్కి. సో స్కిడ్ అయినప్పుడు పడినప్పుడు పామ్కి దెబ్బ తగలకూడదు. ఇప్పుడు నేను ఒకసారి మీకు ట్రై చేసి చూపిస్తాను. ట్రై చేస్తున్నా. సో యా, ఇది ఒక దాంట్లో 2 ఉన్నాయి, వేసుకుంటాను. ఇది ఎలా వేసుకుంటారో కూడా తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ స్కేటింగ్. సో ఇప్పుడు నేను మొత్తం గేర్ వేసుకొని రెడీ అయిపోయాను. నేను ఒక స్కేటే వేసుకున్నాను ఎందుకంటే రెండిట్లో నాకు బ్యాలెన్స్ రాదు. అండ్ ఇఫ్ ఐ ఫాల్ ఐల్ గెట్ హర్ట్. సో ఎల్బో ప్యాడ్స్, ఎల్బో ఇలా జారినప్పుడు తగలకుండా పామ్ ప్యాడ్స్. సో చాలా రక్షణ. నీ ప్యాడ్స్ అండ్ మన స్కేట్ షూస్. అయ్యరే స్కేట్స్ అంటారు వాటిని, సారీ. సో దిస్ ఇస్ ద వీడియో. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమో బాల్ట్స్ అనమాట. ఒకవేళ మన షూ మనకి పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇక ఇన్లైన్ స్కేట్స్ చేసేస్తారు. మీకు అవి తెలుసు అనుకుంటాను, మనం చూసాను కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. Bye. Subscribe.